కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన వనభోజన మహోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు మన అసోసియేషన్ అధ్యక్షులు మద్దిశెట్టి సురేష్ గారు, అలాగే సెక్రటరీ ఎర్రంశెట్టి సురేష్ గారు, మిగతా సభ్యులు, అలాగే ఇక్కడికి హాజరైన మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా కూడా కాపులందరూ కూడా ఒక వేదికగా కలుసుకోవాలని, అందరూ సమిష్టిగా ఉండాలని, ఒకరి భావాలను మరొకరు తెలియజేసుకోవాలని, అందుకు ఒక వేదిక కావాలని ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో అందరినీ కూడా దాదాపు పరిచయస్తులతో పాటు అందరినీ కూడా కాపు కులస్తులందరినీ కూడా భాగస్వాములు చేయడం, వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు, అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గతంలో కంబాలకొండలో నిర్వహించడం జరిగింది, తర్వాత ముడసలలో నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో కాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవానికి విచ్చేస్తున్నారు. దీనికి రెండో ఏమీ లేదు, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి, దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేష్లు కూడా లీడ్ తీసుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమం వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో మన అందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాపు కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2011లో ప్రారంభించిన ఈ విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు 2000 అంటే కరెక్ట్గా 14 సంవత్సరాలు అయింది. అలాగే డిసెంబర్ 14న ఈ వనభోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని మా అందరం ఆకాంక్షించి, అది మా అన్నయ్య గంటల శ్రీనిబాబు గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం, మనం ఇప్పుడు సక్సెస్ చేద్దాం, మన కాపుల మీటింగు, మన కాపుల వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సిటీ కాపు యూత్ ఆఫీస్ నుంచి మాకు సపోర్టివ్గా శ్రీ గంటల శ్రీనిబాబు గారు జర్నలిస్ట్ ఫోరం నుంచి, అలాగే రాజకీయ నాయకులు, ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు. దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ 14న అంగరంగ వైభవంగా 10,000 మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిలోనూ అలవరించగా కోరుతున్నాం.